హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఫోన్పే స్టేట్మెంట్ అనేది మనం పీడిఎఫ్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అంటే ముఖ్యంగా ఈ యొక్క ఫోన్పే ద్వారా ఎవరికైనా పర్టికులర్గా ఒకే నెంబర్కు మనం ఎక్కువ సార్లు అమౌంట్ సెండ్ చేసినా కూడా దాని యొక్క డీటెయిల్స్ కూడా మనం సింపుల్గా పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో మనం మంత్లీ వైజ్ లేదంటే ఇయర్లీ వైజ్ 90 డేస్ కస్టమ్ డేట్స్ ఇలా మనం పర్టికులర్ డేట్స్ కూడా మనం సెట్ చేసుకొని ఈ యొక్క స్టేట్మెంట్ అనేది పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవసరమైతే దీన్ని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు అనమాట. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో మీకు జెన్యూన్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే వీడియోను తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఈ యొక్క ఫోన్పే యొక్క స్టేట్మెంట్ అనేది మనం పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే సింపుల్గా ఫోన్పే అనేది మీరు ఇలా ఓపెన్ చేయండి. ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ హిస్టరీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, హిస్టరీ మీద క్లిక్ చేయాలన్నమాట. హిస్టరీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ స్టేట్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఒకవేళ మీ ఫోన్పేకు ఇలా డౌన్లోడ్ స్టేట్మెంట్ అని చెప్పేసి కనిపించకపోతే వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి మీ యొక్క ఫోన్పే అప్లికేషన్ను అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్నట్లయితే మీకు ఇలా కనిపించడం జరుగుతుంది అనమాట. సింపుల్గా ఈ యొక్క డౌన్లోడ్ స్టేట్మెంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా వస్తుంది. రేంజ్లో లాస్ట్ 30 డేస్, లాస్ట్ 90 డేస్, లాస్ట్ 180 డేస్, లాస్ట్ 365 డేస్, కస్టమ్ డేట్ అని చెప్పేసి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్లో మనం చెక్ చేసుకున్నట్లయితే కరెంట్ ఇయర్ 2023-24, 22-23, 21-22 ఇలా మనం ఇయర్లీ వైజ్ కూడా మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇందులో మీరు పర్టికులర్గా ఒకే వ్యక్తికి ఎక్కువ సార్లు ఫోన్పే ద్వారా మీరు అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ చేశారు, దానికి సంబంధించినటువంటి హిస్టరీ కావాలి. అలాంటప్పుడు పర్టికులర్గా మీరు ఎవరికైతే అమౌంట్ సెండ్ చేస్తున్నారో దాని స్టేట్మెంట్ కావాలో దాని మీద క్లిక్ చేయాలన్నమాట. దాని మీద ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు దీనికి సంబంధించినటువంటి మనం స్టేట్మెంట్ డౌన్లోడ్ చేయాలంటే సింపుల్గా పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత వ్యూ హిస్టరీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనము ఈ వ్యక్తికి మనం ఎన్నిసార్లు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశామో, ఎన్నిసార్లు అమౌంట్ రిసీవ్ చేసామో అంత డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం డౌన్లోడ్ స్టేట్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ రేంజ్ కనిపిస్తుంది చూడండి. మనకు లాస్ట్ 30 డేస్ కావాలా, 90 డేస్ కావాలా, 180 డేస్, మీకు పర్టికులర్గా ఏ డేట్ రేంజ్లో కావాలో ఆ డేట్ రేంజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా నాకు 90 డేస్ది కావాలనుకుంటున్నా. 90 డేస్ మీద నేను క్లిక్ చేసి సింపుల్గా ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలన్నమాట. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి స్టేట్మెంట్ డౌన్లోడ్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకు స్టేట్మెంట్ డౌన్లోడెడ్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. సింపుల్గా వ్యూ స్టేట్మెంట్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఓపెన్ విత్ పీడిఎఫ్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. సింపుల్గా దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఈ యొక్క స్టేట్మెంట్ అనేది కంప్లీట్ గా పీడిఎఫ్ లో రావడం జరిగింది అనమాట. అంటే క్రెడిట్ అండ్ డెబిట్. ఇలాగా మీరు కూడా సింపుల్ గా పర్సన్ వైజ్ కావాలనుకుంటే ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు నాకు కంప్లీట్ గా స్టేట్మెంట్ కావాలి అనుకుంటే గిన సింపుల్ గా మీరు ఇలా బ్యాక్ వచ్చేసి సింపుల్ గా హిస్టరీ మీద క్లిక్ చేయాలి. హిస్టరీ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు అన్ని ట్రాన్సాక్షన్ కు సంబంధించినటువంటి హిస్టరీ మనం పీడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ గా డౌన్లోడ్ స్టేట్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ రేంజ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, మీకు పర్టికులర్ గా లాస్ట్ మంత్ కావాలా, లాస్ట్ 90 డేస్ కావాలా, 180 డేస్, 365 డేస్ ఇలా మీరు డేట్ రేంజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్ గా ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను 90 డేస్ది డౌన్లోడ్ చేస్తున్నా. ఇక్కడ చూసినట్లయితే చూడండి వ్యూ స్టేట్మెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇది పీడిఎఫ్లో వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే చూడండి మనకు ఈ యొక్క స్టేట్మెంట్ అనేది కంప్లీట్గా రావడం అయితే జరిగింది లాస్ట్ 90 డేస్ది. అంటే ఈ యొక్క స్టేట్మెంట్ అనేది కంప్లీట్గా ఫోన్పే ద్వారా మనం చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ఎవరైనా కూడా పంపించినా కూడా మనం ఎవరికైనా సెండ్ చేసినా కూడా ట్రాన్స్ఫర్ చేసినా కూడా అన్ని స్టేట్మెంట్స్ అనేది ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట. దీన్ని మీరు కావాలనుకుంటే ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు ఫోన్పే ద్వారా మనం ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి పీడిఎఫ్లో అనేది అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.